అపహసింతురు. అల్లరితో దేవుని కార్యములను జరిగిస్తూ ఉన్నావంటే నువ్వెవరిని అపహసిస్తూ ఉన్నావు? ఎవరిని? దేవుని కార్యములలో అల్లరి ఉండొచ్చా? దేవుని కార్యములకు విరుద్ధమైనటువంటిది, ఈ లోక విధాన సంబంధమైనటువంటిది ఉండేదానికి అవకాశం ఉంటుందా? ఉండదు. దేవునికి కృతజ్ఞత కనపరిచే విధానము ఆత్మ సంబంధమైనటువంటిదిగా, దేవుడు కోరుకునేటువంటిదిగా, దేవునికి ఆశీర్వాదములు పొందుకునేటువంటిదిగా ఉంటది. అల్లరి అనేటువంటిది దేనికి సంబంధించిందంటండి? అల్లరి దేనికి సంబంధించిందంట? అవమానమునకు సంబంధించింది. ఇప్పుడు దేవునికి కార్యక్రమం అల్లరి జరిగింది అనుకోండి, ఎవరికి అవమానము? ఎవరు పేరు చెప్పి మనము ఇక దేవునికి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉన్నామో, ఎవరికి మహిమ కలగాలని ఏర్పాటు చేస్తూ ఉన్నామో, ఎవరికి కృతజ్ఞత కలగాలని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నామో, ఆ దేవునికి ఏమిస్తూ ఉన్నామో? అవమానం. కనుక క్రైస్తవులముగా, క్రీస్తులందు ఉన్నటువంటి వారముగా మనము దేవునికి ఆత్మతో హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవారమై ఉన్నామే తప్ప భౌతికమైనటువంటి వాటిలో సమకూర్చబడుటకు దేవుడు మనలను ఎన్నుకొనలేదు, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు ద్వారా మనకి ఏమనుగ్రహించాడు? స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఏ స్వాతంత్రం అది? భౌతిక సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? ఆత్మ సంబంధమైన స్వాతంత్రం. అంటే నువ్వు దేవునికి ఏమి చెల్లించినా అడ్డు అదుపు లేకుండా ఆత్మ సంబంధమైనటువంటిదే చెల్లించాలి తప్ప భౌతిక సంబంధమైనది చెల్లించడానికి నీకు నీవు సాటిస్ఫై అవ్వచ్చు, అంటే నీకు నీవు సంతృప్తి చెందొచ్చు. అది దేవునికి ఎంతవరకు మహిమార్థము, దేవునికి ఎంతవరకు అంగీకారం అనేటువంటి సంగతిని గురించి ఎంతమంది ఆలోచన చేస్తారు?